హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్. ఈరోజు వంజరం కర్రీ చేశానండి. వీడియో అప్లోడ్ చేశాను, చూడండి ఎలా చేశాను అనేది. ఈ వంజరాలు చాలా టేస్ట్ అండి, చాలా టేస్ట్గా ఉంటాయి. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ, 900 ఉండింది కేజీ. ఇవి చిన్న వంజరం అండి, పెద్దవి అయితే ఇంకా బాగా ఉంటాయి. దీనికోసం కొంచెం మసాలా గట్రా ప్రిపేర్ చేసుకొని, చేపలు నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాకు వచ్చేసి ఆనియన్స్, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, చెక్క, లవంగా వేసి చిన్న 2 ముక్కలు టమాటా ముక్కలు వేసానండి. దీనికి కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకొని, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి, పేస్ట్ చేసుకున్నాను. ధనియాలు కొంచెం వేసాను, అది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా బాణీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని పసుపు వేసుకున్నాను. వంజరం చేపలు అంటేనే టేస్ట్ అండి, చేపల్లో రాజు అంటే వంజరం అనే అంటారు. వంజరం అనేది పెద్ద అయితే మంచిగా పెద్ద పెద్ద ముక్కలు వచ్చి చాలా బాగుంటాయి. అండ్ చిన్నవి కూడా ఉంటాయండి. ఈ చేప కంటే ఇంకా చిన్నవి ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. కొంచెం జీలకర్ర వేసుకొని ఇంకా పసుపు కూడా వేసుకోవాలి. నేను ఆయిల్లో ఎప్పుడు పసుపు వేసుకుంటాను, పసుపు ఎక్కువే వాడతానండి. పసుపు వేసుకొని ఇంకా అందులోని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలా మాడిపోయినట్టు ఉంది కానీ లేదు, బాగానే ఉంది కర్రీ అయితే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కర్రీ ఎలా వచ్చింది అనేది. నేనైతే ఫిష్ కర్రీ ఈ విధంగా వండుతాను, మీరు ఎట్లా వండుతారు అనేది కామెంట్ బాక్స్లోని కామెంట్ పెట్టండి. ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసేసుకోవాలి. టమాటాలు ఎక్కువ వేసుకోకూడదండి, ఫిష్ ఇగురు కదా, ఇది ఇగురు కర్రీకి ఎక్కువ టమాటా వేసుకున్న పులుపు తీపిగా అయిపోతుంది, ఎక్కువ కాదు. పెద్ద టమాటా అయితే ఒకటి, చిన్నవైతే ఒక 2 టమాటాలు సరిపడుతుంది. టమాటా వేయంగానే ఎప్పుడు కూడా కలపకూడదండి, మూత పెట్టి అలా ఉంచేస్తే అది ఆవిరికి బాగా మగ్గి మెత్తబడుతుంది అన్నమాట, బాగుంటుంది. టమాటాలు ముక్కలుగా లేకుండా బాగా స్మాష్ అవుతుంది. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకోవాలి. వంజరం ఎగురు కూర అంటే మసాలా పేస్టే ఇంపార్టెంట్ అండి. మసాలా మంచిగా వేసుకుంటే టేస్ట్, స్మెల్ సూపర్ ఉంటుంది. ముళ్ళు కూడా పెద్దగా ఉండదండి వంజరం చేపకి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అన్నమాట. ఇంకా కలిపేసుకొని ఇంకా టమాటా కూడా కనిపించకుండా బాగా కలిసిపోయింది చూడండి. అండ్ మసాలా కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ కూడా డివైడ్ అవుతుంది. కొంచెం ఒక మసాలా ఆకు వేసుకోవాలి. నేను మసాలా ఆకు కూడా వేసుకున్నాను. మసాలా ఆకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. టేస్ట్కి సరిపడ్డ కారం, అండ్ కొంచెం నాన్ వెజ్ కారం ఎక్కువే ఉండాలి కదా, స్పైసీ. ఈ కారం వచ్చేసి హోమ్ మేడ్ మేము చేసుకున్నదే కాబట్టి ఆ కలర్లో ఉంది, రెడ్గా లేదు. సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్. పచ్చివాసన పోయేలాగా మసాలాలు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కలిపేసి చేపలు వేసుకోవాలి. బాగా కలపాలి, కలిపి చేపలు వేసుకోవాలి. కొంచెం కలుపుతూ ఉండాలండి, లేకుంటే కింద అడుగు అంటిపోయి మాడిపోయే ఇది ఉంటుంది. అదే నాన్ స్టిక్లో అయితే ఈజీగా వచ్చేస్తుంది కండి, నాన్ స్టిక్ బాగా పెట్టాలి మీదట. అల్యూమినియం బౌల్లో వండకూడదని అంటారు, కాకపోతే వండేసి వెంటనే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పెట్టుకోవచ్చు.
ఇప్పుడంటే ఎట్లా అండి, మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళందరూ అల్యూమినియం వాటిలోనే వండేవారు కదా, అండ్ మట్టి పాత్రలో కూడా వండేవారు. మట్టి పాత్రలోని చేపలు కూర అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది అంటారు. నేనైతే ఎప్పుడూ తినలేదు. ఇంకా చేపలు అందులో వేసేసుకొని చేపలు వేసాక బాగా కలిపేయకూడదండి, విడిపోతాయి. కాకపోతే మామూలు చెరువు చేపలు లాంటివి గట్ట అయితే విడిపోతాయి, కానీ వంజరం గట్టిగానే ఉంది. కొంచెం కలుపుకోవాలి. కలిపేటప్పుడు కొంచెం నిదానంగా కలుపుకోవాలి, మరీ గాబరగా కాకుండా నిదానంగా కలుపుకోవాలి. కొంచెం అలా కలిపి పెట్టేసి ఆయిల్ కొంచెం తగ్గినట్టుందని నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం కలర్ కూడా, అంటే హోమ్ మేడ్ కారం కాబట్టి కలర్ కూడా ఎక్కువ లేదు. ఇంకా కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు ఎంత తింటే అంత మంచిదండి, పొట్టలోకి పసుపు వెళ్తే అంత మంచిది. పసుపు ఎంతైనా వాడచ్చు, మీ ఇష్టం అది. పసుపు ఎక్కువ వాడితే మంచిది ఒంటికి. ఇంకా కొంచెం కలిపి పెట్టేసి అందులో వాటర్ పోసుకొని మూత పెట్టేయాలండి, కొంచెం కలిపేసి. చేపలు ఎక్కువ ఉడికే అవసరం అయితే లేదండి, తొందరగా అయిపోతుంది చేపల కర్రీ. ఆ ప్రాసెస్సే కష్టం. చేపలు క్లీన్ చేసుకొని పెట్టుకోవడం, అండ్ మసాలాలు తయారు చేసుకోవడం, ఈ ఆనియన్స్ కట్ చేసుకోవడం, పచ్చిమిర్చి ఇవన్నీ పెట్టుకోవడం, ఇవి కొంచెం ప్రాసెస్, కానీ కర్రీ అయితే తొందరగా అయిపోతుంది. ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను. దీంతోపాటు ఆమ్లెట్స్ కూడా వేస్తానన్నమాట. ఈరోజు లంచ్ ఫిష్ కర్రీ అండ్ ఆమ్లెట్స్, రైస్. వావ్, కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా కొంచెం కదిపేసి కొత్తిమీర చల్లుకొని స్టవ్ బంద్ చేసేయడమే. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చింది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. మీరు కూడా ఈ విధంగా వండుకొని చూడండి. నేనైతే ఫిష్ ఇగురు కర్రీ అయితే ఈ విధంగా వండుతానండి, పులుసు వేరే ఉంటుంది. అంతేనండి, కర్రీ అయిపోయింది. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, చూడటానికి ఎంత బాగుందో, నాకైతే యమ్మీ యమ్మీ అనిపిస్తుంది. తొందరగా ఇంకా లంచ్కి రెడీ అయిపోవాలి. వంజరం అంటేనే సూపర్ అండి అసలు. అందరూ ఇష్టంగా తింటారు, వంజరం కర్రీ అంటే అందరూ ఇష్టంగా తింటారు. ఫైనల్లీ కర్రీ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే చూడండి ఈ విధంగా వచ్చింది. ఎలా వచ్చిందో చెప్పండి. టేస్ట్ అయితే నేను చూస్తా, టేస్ట్ సూపర్ వచ్చింది. ఎలా వచ్చింది అనేది మీరు చెప్పండి. వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇలాగే నా ఛానల్ని ఇంకా ఆదరించండి, ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. కర్రీ ఎలా వచ్చిందనేది కామెంట్ మాత్రం పెట్టండి, మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్.